బసంత నగర్లో విమానం ఎగురుతుందా? ఉత్తర తెలంగాణ వాసుల దశాబ్దాల కల సాకారమవుతుందా? గాలి మోటారు పైన గంపెరాశలు పెట్టుకున్న ప్రజల కోరిక నెరవేరుతుందా? అదిగో ఇదిగో అంటూ నేతలు బసంత నగర్ ఎయిర్పోర్టుపై కాలయాపన చేస్తున్నారా? ఇటీవల రేవంత్ రెడ్డి ప్రకటన మామునూరులో వేగంగా అడుగులు పడడంతో బసంత నగర్ ఎయిర్పోర్టుపై మళ్లీ ఆశలు చిగురుస్తున్నాయా? తెలంగాణలో తప్ప ఇతర అన్ని రాష్ట్రాలలో లెక్కకు మించి ఎయిర్పోర్టులున్నాయి. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో దాదాపు 2 జిల్లాలకు ఒకటి చొప్పున ఎయిర్పోర్ట్ ఉంది. ఇక మహారాష్ట్రలో తృతీయ శ్రేణి నగరాలలోనూ ఎయిర్పోర్టులున్నాయి. కానీ తెలంగాణలో మాత్రం ఒక్కటంటే ఒకటి శంషాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. మరి తెలంగాణలో మిగతా జిల్లాల పరిస్థితి ఏంటి? విమానాశ్రయాలను ఏర్పాటు చేయడంలో గత పాలకులు ఎందుకంత నిర్లక్ష్యం చూపారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పుడిప్పుడే వరంగల్ జిల్లాలోని మామునూరు ఎయిర్పోర్టుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. అయితే రామగుండంలోని బసంత నగర్ ఎయిర్పోర్టుకు మాత్రం అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు. గతంలో అనేక సార్లు బసంత నగర్ ఎయిర్పోర్టుపై స్థల పరిశీలన చేసిన ఏవియేషన్ అధికారులు ఎందుకో బలమైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. అయితే ఇటీవలే ఎయిర్పోర్టులపై స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటంతో మరోసారి బసంత నగర్ ఎయిర్పోర్టుపై ఆశలు చిగురిస్తున్నాయి. నే ముంబై పూణేనే అనుకున్నా, కానీ సోలాపూర్ పోయినా నాందేడ్ పోయినా ఎక్కడికి పోయినా ప్రతి 100-150 కిలోమీటర్లకు బస్సు డిపోలు ఉన్నట్టు మహారాష్ట్రలో ఎయిర్పోర్టులు ఉన్నాయి. మన పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఉంది, అదే విధంగా తిరుపతిలో ఉంది, కర్నూలులో ఉంది, కడపలో ఉంది, అదే విధంగా విశాఖపట్నంలో ఉంది, రాజమండ్రిలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నో ఎయిర్పోర్టులు ఉన్నాయి. ఈ రకంగా ఏ రాష్ట్రం తీసుకున్నా 5, 6, 10 ఎయిర్పోర్టులు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క ఎయిర్పోర్టు, అది హైదరాబాద్ నగరంలో ఉంది. అందుకే నేను అడుగుతున్నా, ఈ వేదిక మీద నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని ఇక్కడికి వచ్చిన మా తెలంగాణ ప్రజల్ని, మనకెందుకు ఉండకూడదు? హైదరాబాదే కాదు, వరంగల్లో, కొత్తగూడెంలో, అదేవిధంగా రామగుండంలో, ఆదిలాబాద్లో మనం కూడా 4 ఎయిర్పోర్ట్లు కట్టుకొని ప్రపంచంతో పోటీ పడి పెట్టుబడులు తెచ్చి పరిశ్రమలను ముందుకు తీసుకెళ్లి ఈ తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. 2017లో ప్రధాని మోదీ ఉడాన్ అనే పథకాన్ని తీసుకొచ్చారు. ఈ స్కీమ్ ద్వారా అనేక రాష్ట్రాలలో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలలో విమాన సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే అప్పుడున్న కేసీఆర్ సర్కార్ 6 నగరాలలో ఎయిర్పోర్టుల ఏర్పాటుపై కేంద్రానికి నివేదిక పంపింది. అందులో బసంత నగర్ ఎయిర్పోర్టు కూడా ఉంది. అదే సమయంలో ఎయిర్పోర్టుకు కావాల్సిన స్థలం, అంచనా వ్యయం వంటి అంశాలతో కూడిన పాజిబిలిటీ రిపోర్టును ఏవియేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్టు పంపింది. అయితే వివిధ సాంకేతిక కారణాలతో అది ముందుకు సాగలేదు. అదే సమయంలో మామునూర్ ఎయిర్పోర్టుకు వేగంగా అడుగులు పడటంతో ఇప్పుడు బసంత్ నగర్ ఎయిర్పోర్టుపై కూడా ఆశలు చిగురిస్తున్నాయి. వీలైనంత త్వరగా ఎయిర్పోర్టును ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఎక్కువ పారిశ్రామిక కేంద్రం తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాద్ తర్వాత అతిపెద్ద పారిశ్రామిక కేంద్రం రామగుండం పారిశ్రామిక కేంద్రం పెద్దపల్లి జిల్లాలో ఉంది. ఈరోజు ఇక్కడ బొగ్గు, సింగర్, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, బసంత నగరు, విస్తృతంగా రైస్ మిల్స్, ఇంకా అనేక విద్యుత్ సంస్థలు, ఇక్కడ వీటికి అనుగుణంగా చిన్న చిన్న సంస్థలు కూడా, ఇక్కడ పరిశ్రమలు కూడా ఏర్పడ్డాయి. ఈ జిల్లా, ఈ ప్రాంతం మరింత పారిశ్రామికంగా అభివృద్ధి కావాలంటే, ఇక్కడ ఖచ్చితంగా పెట్టుబడులను ఆకర్షించాలంటే విమానాశ్రయం తప్పనిసరిగా ఇక్కడ ఏర్పాటు చేయాలి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆకాంక్ష ఉంటే ఖచ్చితంగా గెలుస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి బసంత నగర్లో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. బసంత్ నగర్ లో ఎయిర్పోర్టుకు అనేక పాజిటివ్ అంశాలు కలిసొస్తున్నాయి. ప్రతిపాదిత ఎయిర్పోర్టుకు సమీపంలో రైల్వే స్టేషన్, ప్రధాన హైవే ఉన్నాయి. మరోవైపు బసంత నగర్ లో ఓ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం మినీ ఎయిర్పోర్టుగా దాన్ని వాడుకుంటోంది. అయితే ఇప్పుడున్న భూమికి మరికొంత స్థలం సేకరించి టెక్నికల్ అంశాలను సవరిస్తే బసంత్ నగర్ లోనూ గాలి మోటార్ రై అనే అవకాశాలున్నాయి.
బసంత్ నగర్ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే ఆ ప్రాంతం పారిశ్రామికంగా మరింత అభివృద్ధి అవుతోంది. ఇప్పటికే చుట్టుపక్కల రామగుండంలో సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్ లాంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలున్నాయి. ఉత్తర తెలంగాణ ప్రాంతం నుంచి ఎక్కువగా ఉపాధి కోసం ఇతర దేశాలకు కూడా వెళ్తున్నందున అక్కడ ఎయిర్పోర్ట్ నిర్మించాలని కోరుతున్నారు. ప్రతి జీఎంఆర్ ఒప్పంద ప్రకారం ఏదైతే ఉందో 150 కిలోమీటర్లకు కొంచెం దూరం ఉండాలని చెప్పినప్పటికీ దాదాపుగా మామనూరుకు సంబంధించి 140 కిలోమీటర్లే ఉంటుంది. మరి అదేవిధంగా పెద్దపల్లికి సంబంధించి దాదాపుగా 260 కిలోమీటర్ల దూరంలో మరి పెద్దపల్లి ఉంది. మరి గతంలోనే బసంత నగర్లో విమానాశ్రయం ఉంది. అప్పుడు ఏదైతే బసంత నగర్ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి అప్పుడు బీర్ల వాళ్ళకి సంబంధించి వాళ్ళు సపరేట్గా విమానాశ్రయాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే వాస్తవంగా కొత్త జిల్లాలు ఏర్పడ్డ దాని తర్వాత పెద్దపల్లి జిల్లాలకు సంబంధించి కూడా ఇటు సింగరేణి, ఎన్టీపీసీ, అదేవిధంగా ఆర్ఎఫ్సిఎల్, ఇక్కడ అదేవిధంగా బుద్ధక్షేత్రము అనేక అంటే రైల్వే స్టేషన్ అనేక పరిధిలో ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లాకు సంబంధించి తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం బసంత నగర్లో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బసంత నగర్ ఎయిర్పోర్ట్ ప్రతిపాదిత స్థలం పక్కనే ఉన్న హైటెన్షన్ వైర్లను తొలగించి ప్రత్యామ్నాయం చూపిస్తే ఒక అడ్డంకి తొలగిపోతుంది. ప్రస్తుతం ఎయిర్పోర్ట్ దగ్గర 285 ఎకరాల భూమి ఉంది. దీనికి అదనంగా మరో 350 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంటుంది. ఇది కూడా పెద్ద కష్టమేమి కాదు. డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కు 250 కోట్లు, 400 ఎకరాల భూమి కావాలి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు 340 కోట్లు, 570 ఎకరాల భూమి కావాలి. ఈ రెండింటికి సగంకు పైగా భూమి ఉంది. మిగతా సగం పనులు మొదలు పెడితే విమానం ఎగరడానికి అవకాశాలు ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం మామునూరు ఎయిర్పోర్టు లాగే బసంత్ నగర్ ఎయిర్పోర్ట్ ను కూడా వేగంగా పరిశీలించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. మరి కేంద్ర రాష్ట్రాలు ఏం చేస్తాయో చూడాలి. బసంత నగర్ ఎయిర్పోర్ట్ కల నెరవేరుతుందా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వడివడిగా బసంత నగర్ ఎయిర్పోర్టును నిర్మించడానికి ముందుకు వస్తాయా? మమ్మునూరు తరహాలోనే బసంత నగర్ పైన ఓ కీలక నిర్ణయం తీసుకుంటారా? పారిశ్రామికంగా రామగుండం, బసంత నగర్, పెద్దపల్లి జిల్లాలో అభివృద్ధి జరుగుతుందా? ఎయిర్పోర్టుతో అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. టెక్నికల్ ఇష్యూస్ సాల్వ్ చేస్తే బసంత నగర్లో గాలి మోటార్ ఎగరటం పెద్ద కష్టమేమీ కాదు. అయితే ఇటీవల రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన బసంత నగర్లో ఎయిర్పోర్ట్పై మళ్ళీ ఆశలు చిగురిస్తున్నాయి. మరి బసంత నగర్లో ఎయిర్పోర్టు అవుతుందా లేదా చూడాలి. వీడియో జర్నలిస్ట్ కుమార్తో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, బసంత నగర్ నుంచి.